నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న న్యాచురోపతి డాక్టర్ శివాని రెడ్డి గారు. సో మనకున్న హెల్త్ టిప్స్ కానీ హెల్త్ డౌట్స్ కానీ అడిగి తెలుసుకుందాం. హలో అండి శివాని గారు, నమస్తే. నమస్తే. అయితే గ్యాస్ట్రిక్ గురించి తెలుసుకుందాం. జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా చూస్తున్నాం. అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, మనం తీసుకునే ఫుడ్ దట్టు మనం టైంకి తీసుకోకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తున్నాం. అయితే చాలా మందికి ఎసిడిటీ పెయిన్ ఎక్కడొస్తుంది, గ్యాస్ట్రిక్ పెయిన్ ఎక్కడొస్తుంది అనే డిఫరెన్స్ చాలా మందికి తెలీదు. దేన్ని ఏ పెయిన్ అంటారు అనేసి తెలీదు. సో ఎసిడిటీ పెయిన్ అంటే ఎక్కడొస్తుంది, గ్యాస్ట్రిక్ పెయిన్ ఎక్కడొస్తుంది? సో ఫస్ట్ గ్యాస్ట్రిక్ గురించి తెలుసుకుందాం. గ్యాస్ట్రైటిస్ అనేది ఈ రోజుల్లో చూస్తే చాలా మందిలో కనిపిస్తుందండి. అది స్పెషల్గా ఎక్కువగా చూసినట్టయితే మిడ్ ఏజ్ పీపుల్లో ఎక్కువ కనిపిస్తుంది. ఎవరైతే స్మోకర్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. ఎవరైతే బాగా ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళకి కనిపిస్తుంది. గ్యాస్ట్రైటిస్లో ఏంటంటే మన స్టమక్ లేయర్స్లో కొంచెం ఇన్ఫ్లమేషన్ లాగా ఉంటుంది. అలా ఉండటం వల్ల మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటే అది కొంచెం బ్లాండ్ కాకుండా కొంచెం ఎక్కువ స్పైసీ ఉన్నా, కొంచెం మసాలాలు ఉన్నా బాగా అగ్రివేట్ అయిపోతుంది. అండ్ ఆ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు వామిటింగ్ చేస్తే కానీ దే కెనాట్ బి నార్మల్. అండ్ అలాంటి వాళ్ళకి పెయిన్ తగ్గడానికి మనం బేసిక్గా మన ఇండియాలో యాంటాసిడ్స్ ఇస్తారు, ట్రిపుల్ థెరపీ ఇస్తారు. యాంటాసిడ్తో కూడా వర్క్ కానీ పక్షాన దే విల్ గో ఫర్ ద ఐవీస్. ఈ గ్యాస్ట్రైటిస్ని కనుక మనం చూసుకుంటే బాగా ఒక 10 మెంబర్స్లో మినిమం 4 to 5 మెంబర్స్లో ఉంటుందండి. అది మిడ్ ఏజ్ వాళ్ళల్లో ఉంటుంది. ఎవరైతే బాగా బయట ఫుడ్ ఎక్కువ తింటారో వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది. అసిడిటీ వచ్చేసి ఇట్ ఈస్ కాస్డ్ బై ది బ్యాక్టీరియా హెచ్ పైలోరీ. అసిడిటీలో ఏంటంటే మనకు పెయిన్ ఇలా అప్వర్డ్ ద చెస్ట్ తెలుస్తుంది. గ్యాస్ట్రైటిస్ వచ్చేసి మనకు అబ్డామినల్ లెవెల్లో తెలిస్తే, ఈ అసిడిటీలో అప్వర్డ్ ద చెస్ట్ వస్తుంది అనమాట పెయిన్. ఈ రెండండి డిఫరెన్స్. ఈ అసిడిటీలో ఏంటంటే మనకు ఎంత సిమ్టమాటిక్గా ఉన్నప్పటికీ వెన్ యూ ట్రీట్ ఇట్ ప్రాపర్లీ అది తగ్గే ఛాన్సెస్ హైగా ఉంటాయి. బట్ గ్యాస్ట్రైటిస్ అనేది కొంచెం క్రానిక్. రెండు గట్ రిలేటెడ్ డిజార్డర్సే. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి హార్ట్ అటాక్కి చాలా మంది డిఫరెన్స్ తెలీదు. ఏ పెయిన్ వచ్చినా కానీ మనకి చెస్ట్ దగ్గర దాన్ని హార్ట్ అటాక్ కిందనే కన్సిడర్ చేస్తున్నారు. అది గ్యాస్ట్రికా హార్ట్ అటాకా పెయిన్ ఏదో చూసుకోవట్లేరు. సో ఏంటి డిఫరెన్స్ ఏంటారు దాన్ని? ఈ అసిడిక్ ఆర్ గ్యాస్ట్రైటిస్ ఏదైనప్పటికీ గట్ రిలేటెడ్ ఇష్యూస్లో పెయిన్ అనేది మనకు కొంచెం అప్వర్డ్స్ వస్తుంది. హార్ట్ అటాక్లో ఏంటంటే మనకు కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ రీజియన్లో వస్తుందండి. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ హార్ట్ రీజియన్లో వస్తుంది. హార్ట్ అటాక్ పెయిన్ అంటే మనకు చెస్ట్ నుంచి షోల్డర్కి ఆ తర్వాత జాకి వస్తుంది. ఇలా వచ్చినప్పటికీ వాళ్ళకి దీంతో పాటు స్వెట్టింగ్ ఉంటుంది, బాగా టెన్స్ ఫీల్ అవుతారు. ఇది మెయిన్గా హార్ట్ అటాక్లో చూస్తాం. అదే అసిడిటీకి వస్తే ఏంటంటే మనకు మిడిల్ ఆఫ్ ద చెస్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉండదు. మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పెయిన్ వస్తుంది. కాకపోతే మనం ఏంటి ఆ హరీలో మనకు అది అసిడిటీయా లేదా హార్ట్ ఇష్యూయా తెలియక మనం హాస్పిటల్కి రష్ చేస్తాము. బట్ ఈ హార్ట్ ఇష్యూలో మనకు ఈ జా పెయిన్ ఇవి కనిపించడం నార్మల్. ఈ అసిడిటీలో ఎప్పుడు కూడా మీకు జా పెయిన్ రాదండి. ఓన్లీ పెయిన్ ఇలా చెస్ట్ లెవెల్లో బాగా ఎక్కువ కనిపిస్తుంది అండ్ మిడిల్ ఆఫ్ ద చెస్ట్ ఉంటుంది. హార్ట్ అటాక్ పెయిన్ అనేది వచ్చి పోతూ ఉంటుంది, వస్తుంది, ఒక 5 minutes ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ మీకు అసిడిటీ పెయిన్ ఒకసారి వస్తే అసలు పోదు, దానికి ట్రీట్మెంట్ ఇచ్చేదాకా పోదు. ఇది మెయిన్ థింగ్. మీకు చాలామంది ఇప్పుడు మనం చూసినట్టయితే బేసిక్గా క్లినిక్లో 5 years to 8 years వాళ్ళు చాలామంది హార్ట్ పెయిన్ అని చెప్పేసి వస్తూ ఉంటారు. పిల్లలు అలా కంప్లైంట్ చేయగానే తల్లిదండ్రులకు కూడా భయం వేస్తుంది, ఇమీడియట్గా తీసుకొస్తారు. మనము లైక్ దీంట్లో చూసినట్టయితే అండి, ఎప్పుడైతే మీకు ఈ పెయిన్ ఉంటుందో, ఈ లెఫ్ట్ సైడెడ్ పెయిన్ ఏదైతే ఉంటుందో అది పర్సిస్టెంట్గా ఉంటే 2 days కంటిన్యూస్గా పర్సిస్టెంట్గా ఉంది, ఇలా షోల్డర్ సైడ్ జా సైడ్ వెళ్తుంది అంటే ఇట్ ఈస్ ద సిమ్టమ్ ఫర్ హార్ట్ అటాక్. సో అలా వచ్చినప్పుడు లేట్ చేయకుండా ఇమీడియట్గా నియర్ బై డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి ఒక ఈసీజీయో ఎకోనో థ్రెడ్మిల్ టెస్టో చేయించుకోవాలి. ఇవి లేట్ చేయకూడదండి. బట్ ఏదైతే పెయిన్ ఇలా వచ్చి అలాగే కన్సిస్టెంట్గా ఉంటుందో అప్పుడు మాత్రం మీరు యాంటాసిడ్స్తో ట్రీట్మెంట్ తీసుకోవడం లాంటివి చేయాలి. అయితే జనరల్గా ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటారు మీ దగ్గర న్యాచురోపతి ద్వారా? సో హార్ట్ ప్రాబ్లం కాకుండా మీరు జనరల్గా మిగతా ఇష్యూస్ కూడా చేస్తారు కదా, సో అలాంటివి? యాక్చువల్లీ రీసెంట్ డేస్లో ఒక కేసు వచ్చిందండి. అదేంటి అంటే ఒక నోన్ పేషెంట్, బాగా తెలిసిన పేషెంటే వస్తూ ఉంటారు రెగ్యులర్గా. సడన్గా కాల్ చేసి అమ్మ ఇలా పెయిన్ వస్తుంది చెస్ట్లో అని చెప్పారు. అప్పటికి 2 days అయింది. నేను అన్నాను సరే అండి, ఒకసారి నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ చేయించండి మీకు తెలుస్తుంది అన్నాను. అలా ఏమి ఉండకపోవచ్చమ్మా, సెల్ఫ్ డయాగ్నోసిస్ అగైన్.
అలా ఏం ఉండకపోవచ్చమ్మా, అది అసిడిటీ అయి ఉంటుంది అన్నాడు. లేదండి, ఒకసారి అయితే వెళ్ళి చూడండి, అప్పటికి కాకపోతే చూద్దామనేసి అన్నాడు. చెప్పిన మాట వినలేదు. ఆఫ్టర్ 4 days వాళ్ళ ఫ్యామిలీ నుండి కాల్ వచ్చింది దట్ హీ ఎండెడ్ అప్ హిస్ లైఫ్ విత్ హార్ట్ అటాక్. అయ్యో. సో ఏదైనా పెయిన్ వస్తే మనకు అది కొంచెం జా సైడ్, షోల్డర్ సైడ్, జాయింట్ ఇలా దవడ సైడ్ అలా వెళ్తుందంటే ఇమీడియట్గా చేయించుకోవాలండి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ ఏవైతే ఉంటాయో గట్ రిలేటెడ్ ఇష్యూస్, వాటికి మాత్రం 100% ట్రీట్మెంట్ మేము ఇస్తాము క్లినిక్లోనే. మేము ఇచ్చే దాంట్లో మ్యాక్సిమం ఇలాంటి ఇష్యూస్కి డైట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తామండి. డైట్ ఒకటి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. వాటితో పాటు కొన్ని న్యూట్రాసిటికల్స్ పెడతాము. ఇలాంటి గట్ రిలేటెడ్ ఇష్యూస్లో మనం బాగా హర్బ్స్ పైన, ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేస్తామన్నమాట. అలాంటి వాళ్ళకి ఇలా ఇవ్వడం అండ్ అక్యుపంక్చర్ ఇవి చేస్తాం. ఇవి చేస్తూ వాళ్ళని ఫాలో అప్స్కి పిలుస్తామండి. అండ్ సక్సెస్ రేషియో కూడా బాగుంటుంది. ఎవరు వచ్చినా సరే ఈ మన గట్ రిలేటెడ్ ఇష్యూకి వచ్చారంటే నేను వాళ్ళకి ఫస్ట్ పెట్టే జ్యూస్ యాష్గార్డ్ జ్యూస్, సెకండ్ పెట్టేది కొత్తిమీర పుదీనా జ్యూస్. కొత్తిమీర పుదీనా జ్యూస్ అనేది క్లెన్సర్ అండి, చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మన ఓవరాల్ గట్ క్లెన్స్ చేస్తూ లివర్కి కూడా కొంచెం హెల్త్ ఇస్తుంది అనమాట. సో ఈ రెండు బాగా వర్కౌట్ అవుతాయి. సో మా దగ్గర చేసే ట్రీట్మెంట్స్ ఇవి. ఎస్, ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద ఒక నెంబర్ మనం స్క్రోల్ చేస్తాం కదా, సో శివాని గారికి కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.